జ్ఞాన విజ్ఞాన సంపన్నాం విశ్వచైతన్యదాయిని అఖండ భారతీం వందే విశ్వశాంతి విధాయిని. మాతా ప్రథమో గురువు, తల్లియే మొదటి గురువు. నమాతు పరదైవతం, తల్లిని మించిన దైవం లేదు అన్నారు పెద్దలు. తల్లులకే తల్లి, మాతలకే మాత మన దేశమాత, మన భారతదేశ మాతృభూమి. విశ్వ ప్రపంచానికి విజ్ఞానం పంచిన వేదభూమి, శాస్త్ర సంస్కారాలను పంచిన శాస్త్రభూమి, కర్మ సిద్ధాంతం బోధించిన కర్మభూమి, భగవద్గీతతో మానవాళికి కర్తవ్యం బోధించిన గీతాచార్య భూమి, బుద్ధుని గన్న శాంతి భూమి, జ్ఞాన మార్గం చూపిన శంకరులను గన్న జగద్గురు భూమి, శారదా రామకృష్ణులను గన్న సత్యభూమి, వివేకానందుని గన్న వివేక భూమి, శివాజీలు వీర సావర్కర్లను గన్న వీరభూమి, అంబేద్కర్లను గన్న రాజ్యాంగ భూమి, మహాత్ములను గన్న మహనీయ భూమి, దీనదయాళులను గన్న దివ్య భూమి, భగత్ సింగులను గన్న భగభగ పరాక్రమ భూమి. ఇటువంటి అద్భుత ప్రతిభులను, పరమహంసలను, పరాత్పరులను గన్న ఈ దేవభూమికి, మాతృభూమికి ఏమివ్వగలం? జన్మ రుణం ఎలా తీర్చుకోగలం? మంగళహారతిగా, నీరాజనంగా, ఒక సప్తహారతిగా వెలిగించడం ద్వారా మన మాతృదేశ రుణం తీర్చుకుందాం. దేశభక్తి హారతి. కుల, ప్రాంత, భాషా, వర్గ భేదాలు లేకుండా త్యాగమయుల త్యాగాలయనుడై, ప్రతి వ్యక్తి ఒక వీర సావర్కరుడై, తేజో భాస్కరుడై, ముక్కు పిడికేళ్లు బిగించిన ప్రతి యువకుడు ఒక వీర సింహమై, ఎక్కడా వంచని తలతో ఒక హిమాలయమై, మహిమాలయమై, భారతదేశ మాత చరణాబ్జాల ముందు మాత్రమే వందే మాతరంగా వంచిన తలతో హృదయ పీఠాన్ని ప్రణయాంక పీఠంగా మలచి పరమ భక్తితో ఇచ్చే